తెలుగు ఫిల్మ్ వీక్షకులందరికీ స్వాగతం. ఈటీవీ ప్రేక్షకులని సాయంత్రం వేళలో అలరిస్తూ సక్సెస్ఫుల్ గా సాగిపోతున్న సీరియల్ శతమానం భవతి. ఈ ధారావాహికను జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన రూపొందించారు. మొట్టమొదటిసారిగా జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ నుండి ఈ సరికొత్త సీరియల్ ని లాంచ్ చేశారు. ప్రస్తుతం ఈ ధారావాహిక 1300 ఎపిసోడ్స్ కి చేరువలో ఉంది. ఇదే నిర్మాణ సంస్థ నుండి శ్రీవల్లి, అలాగే ప్రస్తుతం శుభములు కలుగు నీకు సీరియల్స్ కూడా టెలికాస్ట్ అవుతున్నాయి. ప్రస్తుతం శతమానం భవతి సీరియల్ క్లైమాక్స్ కి వచ్చేసింది. ఈ సీరియల్ కి సంబంధించిన క్లైమాక్స్ షూట్ అలాగే ఆఖరి రోజు షూటింగ్ కూడా పూర్తి చేసుకుని విజయవంతంగా ప్యాకప్ అయింది. మరికొన్ని రోజుల్లో శతమానం భవతి సీరియల్ ఈటీవీలో ప్రేక్షకులకి గుడ్ బై చెప్పనుంది. ఈ ధారావాహికలో వందన, శ్రీకర్ కృష్ణ, శ్రీవాణి, వీరేన్ తదితర నటీనటులు యాక్ట్ చేస్తున్నారు. శతమానం భవతి ధారావాహిక జూన్ నెలలో ప్రేక్షకులకి గుడ్ బై చెప్పనుంది. ప్రస్తుతం రంగుల రాట్నం ధారావాహిక కూడా ఈటీవీలో శుభం కార్డు పడనుంది. అలాగే శతమానం భవతి సీరియల్ ని కూడా ఎండ్ చేయబోతున్నారు. మళ్ళీ మధ్యాహ్నం వేళలో అన్ని సీరియల్స్ ని ఒకేసారి ముగించి కొత్త సీరియల్స్ అన్నింటినీ ఒకే రోజు లాంచ్ చేసినట్లు సాయంత్రం వేళలో కూడా ఈటీవీ ఏదో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. శతమానం భవతి, రంగుల రాట్నం రెండు ఒకే రోజు ఎండ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. 1300 ఎపిసోడ్స్ కి చేరువలో ఉన్న ఈ ధారావాహిక 1300 ఎపిసోడ్స్ కాగానే శుభం కార్డు పడనుంది. కొన్ని నెలల క్రితమే శతమానం భవతి సీరియల్ ని ముగించి అక్కడ శుభములు కలుగు నీకు సీరియల్ ని వేయాలనుకున్నారు. అయితే శతమానం భవతి సీరియల్ ని ఎండ్ చేయకుండానే మధ్యాహ్నం స్లాట్ లోనే ఈ సీరియల్ ని స్టార్ట్ చేశారు. జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ నుండి మరో సరికొత్త సీరియల్ ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం. శతమానం భవతి సీరియల్ 1300+ తో ఎండ్ కావడం మీకెలా అనిపిస్తోంది? మీలో ఎంతమంది ఈ ధారావాహికని మిస్ కాబోతున్నట్లు ఫీల్ అవుతున్నారు? కామెంట్స్ లో తెలియజేయండి. శతమానం భవతి సీరియల్ కి శుభం కార్డు వేయడం సమంజసమేనా, లేదా ఇంకా సాగదీసుంటే బాగుండేదా? మీకేమనిపిస్తోంది కూడా కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.